హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వింటే చాలు చాలామందిలో వణుకు పుడుతుంది. ఎందుకో తెలియదు. చాలామందిలో అంటే సామాన్యుల్లో, పేదల్లో కాదు, రాజకీయ నాయకుల్లో, రాజకీయ పార్టీలు. ఆయన నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పర్యటన అంటే పర్యటన కాదు, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ బాబు పాప పెళ్ళికి వచ్చాడు. జనాలు వచ్చారు ఆయన చూడటానికి. కోకొల్లలుగా వస్తారండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా జనాలు వస్తున్నారు. సరే, ఓట్లు ఎందుకు వేయలేదు అన్నది అది వేరే విషయం. ఓట్లు వేసినా మారిపోయాయా, తర్వాత ఏదైనా మతలబు జరిగిందా, అది ఇంకో సబ్జెక్ట్, అది మాట్లాడుకుంటే. వచ్చారు జనాలు పిచ్చగా. దాన్ని చూసి ఈ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని పచ్చ మీడియా ఛానల్స్ తెలుసు కదా, ఏబిఎన్ ఒకటి, తర్వాత అదేంటి TV5 అని ఒకటి, మహా అని, ఇంకా ఏమేమి ఉన్నాయి కొన్ని చెత్త ఛానల్. వాళ్ళు ఎందుకు ఇంతమంది రావాలి జగన్మోహన్ రెడ్డి వస్తే? ఏమిటి ఇదంతా? తరలించారా ఎక్కడి నుంచో? అరే, పెళ్ళికి పోతే కూడా తరలిస్తారా? ఆ TV5 సాంబ శివరావా, అమూర్తి, తర్వాత ఏబిఎన్ వాడెవడ ఉన్నాడు, వాడి పేరు వెంకటకృష్ణ. ఎందుకు ఏడుస్తారు? అభిమానం. ఓట్లు వేయకపోవచ్చు, కానీ అభిమానం. పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయారు. మరి ఆయనకు అభిమానులు లేరా? అభిమానులు ఉన్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరే. ఎందుకంటే ఓటు హక్కు రాని పిల్లలు చాలామంది ఉన్నారు, అందుకని ఆయనకు రాలేదు. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సరే మనం అనుకున్నట్టు ఎన్నో కారణాలు. అది యూఎంలా, ఇంకొకట రిగ్గింగ్, వాటెవర్. సో జనాలు వచ్చినంత మాత్రాన ఎందుకంతమంది వస్తారు? ఆయన వస్తే ప్రమాదం జరగబోతుంది, అలజడి జరుగుతుంది, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని ఒక ప్రాపకాండ సృష్టించి జగన్ అసలు బయటికి రానియకుండా చేద్దామని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. జగన్ను బయటికి రానియకుండా చేయాలని కుట్ర. మీ వల్ల కాదు, మీ తల్లో జేజమ్మ వల్ల కూడా కాదు. గుర్తుపెట్టుకుంటారు. ప్రజానాయకుడు అతను.